మధురమైన పాత తెలుగు పాటలు మరవగలమా? ఎలా మర్చిపోతామండి, ఎంతో మధురంగా ఉన్నాయి. ఏంటండి ప్రచారం? ఏమండి, ఒకటే మందు 70 రకాల నొప్పులను తగ్గిస్తుంది. నిమిషాల మీదుగా. నిమిషాలు తగ్గిపోతుందా? ఏ నొప్పి ఉన్నా గాని రండి. తగ్గిన వాళ్ళంతా మైకులో మాట్లాడే వెళ్ళిపోయినారు. ఇందాక ఒక ఆయన వచ్చినాడు. అన్నా, 3 నెలల నుంచి బాధపడుతుంటుందన్నా, నా మెడ నొప్పి అస్సలు తగ్గలేదన్నా. ఇప్పుడు 5 నిమిషాలు కూడా కాలేదు మీ మందు వాడి, 5 నిమిషాలు తగ్గిపోయిందని ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చినాడు. అన్నా, మొక్కల నొప్పులు తగ్గిపోయినాయన్నా, 6 సంవత్సరాల నుంచి బాధపడుతుంటేని ఇంత హాయిగా ఉందన్నా. ఎవరెవరి నొప్పులు ఒక్కొక్కరికి ఒక్కొక్క నొప్పులతో బాధలు పడుతుంటారు. అవునండి, చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారండి. మరి మీరు కూడా ఎక్సలెంట్ గా బాటిల్ కొనాలా? చిన్న బాటిల్ 100 రూపాయలు, పెద్ద బాటిల్ 150 రూపాయలు. చెయ్యి ముట్టకూడదు. చెయ్యి ముట్టకూడదా? బాటిల్ కి రోలర్ ఇచ్చినారు, మరి బాటిల్ తీసుకుని రుద్దుకోవాలా. ఇంత బాగా చెప్తున్నాను కదా. ఒక ఆయన తీసుకుపోయినాడు ఇంటికి. తీసుకోపోయి కొబ్బరి నూనెలాగా వేసుకొని గుస్త తోముకొని వచ్చినాడు. యా తగ్గలేదులే, ఊరికే మైకులు చెప్తావని. ఎట్లా వాడినా మా ఆంటీ ఏడుగుండదు, కొబ్బరి నూనెలాగా రాసుకున్నానని. అందుకే తగ్గలేదు మామ. నాయనా, ఆటో వెనకలు వస్తుంది చూడు, కొంచెం హుషారుండండి. ఆ యొక్క ఏం లేదు, బర్రని వస్తాడు, దబక్కమని గుద్దుతాడు, పోతాడు. రావాలండి, త్వరగా రావాలి. పెయిన్ డ్రాప్ ఆయిల్ చిన్న బాటిల్ 100 రూపాయలు, పెద్ద బాటిల్ 150 రూపాయలు. ఎక్కడ అమ్ముతున్నారు? ఇక్కడే మా బండి వెనకల. ఏదిరా ఇది? ప్యాంట్ జిప్ వేసుకునే మర్చిపోయినావా? చెప్పునాయిరా, జిప్ వేసుకోవాలి మళ్ళా. ఇది జయప్రకాష్ రాజ్. చాలా చక్కగా మాట్లాడారండి. అది రావాలండి, త్వరగా రావాలి. ఎవరికి ఏ నొప్పి ఉన్నా గానీ నిమిషాల్లో తగ్గిస్తున్నారమ్మా. మీకు ట్రీట్మెంట్ కూడా చేస్తారు. చిన్న బాటిల్ 100 రూపాయలు, పెద్ద బాటిల్ ధర 150 రూపాయలు. అంతేనా? అంతే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఇలాగా మాట్లాడారు, వినిపిస్తున్నానండి. చిన్న డైలాగ్ అండి, పిల్లలు అల్లరి చేయకూడదు. దానవీర శూర కర్ణ, ఈ డైలాగ్ చెప్పుకుందాం. అన్నగారిని గుర్తుకు తెచ్చుకుంటాను. రాదు ఆశ్చర్యదేవా, ఏమంటివి? జాతి నెపమన సూతపుత్రుల కింద నిలవారత లేదందువా? ఎంత మాట! ఇది చిత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరతవాదిని జన్మమెట్టిది, అట్టి జముత్సాకరమై నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలు పుట్టితేవి కదా, నీదే కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతలవుడు శివసముద్ర పారయోగు గంగా గర్భమున జనించలేదా? ఈఎంఐ కులము. చాలా చక్కగా చెప్పారండి. అది రకరకాలను చెప్పుకోవచ్చు. యావత్ కాలతీతం అవుతుంది. అది ఎవరైనా కొనే మహనీయులు ఉంటే త్వరగా కొనేసేది. ఎందుకంటే ఆలస్యం అమృతం విషమన్నారు పెద్దలు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆలస్యం చేయకండి. ఈ అవకాశం మళ్ళా రాదు. మీ నాగేశ్వరరావు, ఈ విధంగా నాగేశ్వరరావు రకరకాలు చెప్పుకోవచ్చు. రావాలండి, త్వరగా రావాలి. ఓటు జింక ముందు ఓదు, సింహం ముందు కాదు. నువ్వు భయపడడానికి ఓటర్ అనుకున్నావే, షూటర్ని కాల్చి పాడేస్తున్నా కొడక. ఇది బాలకృష్ణ గారు. చూడు సుద్దపో, నేను సింహంలో పోను. అది గడ్డం గిక్కుదు, నువ్వు గీక్కుంటావు. మిగతా సేమ్ టు సేమ్. ఆ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విధంగా రకరకాలు చెప్పుకోవచ్చండి. నటులు కానీ రాజకీయ నాయకులు కానీ అన్ని విధాలుగా మాట్లాడుతున్నాను. ఎందుకు మీరంతా పెయిన్ డ్రాప్ ఆయిల్ కొంటారని చెప్పి. మీరు కొనలేకపోతే నేను చెప్పింది వేస్ట్, మీరు విన్నది వేస్ట్. త్వరగా రండి.